కొంత అమౌంట్ మళ్ళా తిరిగి నాసిరకం మధ్య అమ్మి సొమ్ము చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు 4,000 పెన్షన్ 50,000 దాటుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి. బాగుందో లేదో 50 ఏళ్ళకే పెన్షన్ అంటే బాగుందన్న వాళ్ళు చెయ్యెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా చెప్పాలి. 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000, 18,000 దాటి 50 ఏళ్ళ లోపల అందరికీ 1,500. దీంట్లో ఎంతమంది ఆమోదింపజేయడానికి సహకరించినటువంటి వాళ్ళు ఆ పార్టీ కోసం స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది చిలకలూరుపేటలో దుష్ప్రచారాలు చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఆ దుష్ప్రచారం చేసేటువంటి వారి మాటలు నమ్మవద్దని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను మన సరిబాయ్ వచ్చాడు, ఇక్బాల్ వచ్చాడు, స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే కొంతమంది ఈ ప్రాంతంలో కూడా క్రైస్తవులు, కొంతమంది ముస్లింస్ ఉన్నారు కాబట్టి బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పొత్తు పవిత్రమైనటువంటి పొత్తుది. అదే వైఎస్ఆర్ పార్టీని ప్రజలతో కనపడి ప్రజలు కనపడి ఏమా వ్యాపారాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నారు, పుల్లారావు గారు అడుగుతారు ఎవరు కనపడి ఆర్టీ పెట్టారు, ఏమా బాగుందా అంత ఓకేనా, ఏం ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం ఉంటే ఒకసారి ఇంటికి రా. ఇలా ఒక ముఖ్యమంత్రి వచ్చి భరోసాగా మాట్లాడితే ఎలా ఉంటుంది? లైక్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు అందరూ చూసారు. ఆయన గురించి నేను ఏం చెప్పాలి? మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆయన్ని. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టాడు ఆ మహానుభావుడు. అటువంటిది ఒక విస్తృతమైనటువంటి విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఒక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు మీరందరూ సహకరించలేదు. మళ్ళీ ఆ తప్పు చేయకండి దయచేసి మళ్ళీ ఆ తప్పు చేయకండి. అమరావతి రైతుల్ని మోసం చేసినట్టే ప్రతి ఊర్లో ఉన్న రైతులు మోసపోతారు. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చాడంటే అది వినాశనమే. గుర్తుపెట్టుకోండి. నేను ధైర్యంగా చెప్తున్నా. నేను ఎవరికి భయపడే రకం కాదు, అబద్ధం చెప్పే రకం కాదు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనక మీరు ఎన్నుకుంటే మీ వినాశనాన్ని మీరు కోరి తెచ్చుకున్నట్టే. ఏ ఒక్క సెంటు భూమి కూడా మీది కాదు. క్లియర్ కట్టగా మనకి ఏదైతే పొలాల్లో ఆయన ఫోటోలు పెట్టాడో ఆ రోజే తను అంకురార్పణ చేశాడు. ఈ భూములు మీ కాదు, ఇవి నేను బ్యాంక్ కి తనఖా పెట్టుకోవాల్సిన భూములు. నేనేదో మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లే. ఇలా చెప్పినప్పుడు కూడా నన్ను ఇలాగే టీవీలు వేసుకున్నారు. ఎలక్షన్ అయిపోయే వరకు లేదు ఆయన అలా చేయడు, రాజధాని ఇక్కడే ఉంటది అని అన్నారు. ఏంటి ఒక్క భాగవతమా? ఎన్ని భాగవతాలు మొత్తం మీరు 1.5 hour ఉంటుంది ఆ ప్రోగ్రాం చూడండి. ప్రతి ఒక్కటి ఏమైతే మనం మాట్లాడుకున్నామో ఆ రోజు తూచా తప్పకుండా చేశాడు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఉద్యోగస్తులకి వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకున్నాడు. ఉద్యోగస్తులు ఎంతో హెల్ప్ చేశారు. మీకు 42% ఫిట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఇతన్ని ఇంటికి పంపుదామని చాలా మంది ఉద్యోగస్తులు పోరాడి మరీ తెచ్చుకున్నారు. ఏమైంది? మీరు 6 కాలం పనిచేసి 60 సంవత్సరాల పాటు దాచిపెట్టుకున్న డబ్బుల్ని, మీ బిడ్డల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్న డబ్బుల్ని తన బ్యాంకు అకౌంట్లోకి, గవర్నమెంట్ అకౌంట్లోకి మార్చుకుని బటన్ నొక్కుతున్నానని చెప్పి 20% మీకు ఇచ్చి 80% తను మింగేస్తున్నాడు. ప్రపంచంలో 100% ప్రజలకి ఎవ్వరూ కూడా వెల్ఫేర్ ఇవ్వలేరండి. అది అబద్ధం. అందరికీ వెల్ఫేర్ ఇచ్చేటైతే ఆ దేశంలో భోజనం దొరకదు. ఎందుకంటే పనిచేసేవాడు ఎక్కడ ఉంటాడు. సో కాబట్టి ఎవడైతే నిరుపేద ఉన్నాడో, ఎవడైతే కింది స్థాయిలో ఉన్నాడో వాళ్ళని గవర్నమెంట్లు పైకి తీసుకొస్తాయి. అలా తేబట్టే హైదరాబాద్ అనే ఒక మహానగరం ఏర్పడింది ఆ రోజున. అలాంటి మహానగరాన్ని మరొకసారి ఇక్కడ చూద్దామనుకునే లోపు మీరందరూ మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చుకున్నారు. ఒక పోలవరం ఆంధ్రుల కళ. ఒక పోలవరం అయితే ప్రపంచానికి అన్నం పెడుతుంది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ ని మనమే చేతులారా ఆ పోలవరం కంప్లీట్ అవ్వకుండా ఒక వినాశనం చేతిలో పెట్టాం. మళ్ళీ ఇప్పుడేమో కొత్త డ్రామాలు. నేను వెళ్ళిపోతే మీకు పెన్షన్లు ఇయ్యరు. నువ్వు ఇచ్చింది మొన్న చంద్రబాబు నాయుడు గారు 2014లోనే 2,000 రూపాయలు చేశాడు పింఛన్లు. ఎవడబ్బా సొత్తండి? ఏ ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రోడ్డు మీద తిరగలేరు వాళ్ళు. పింఛన్లు వస్తాయి, పింఛన్లు ఖచ్చితంగా వస్తాయి. ఎవ్వరు కూడా ఆపడానికి కుదరదు. చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తా అన్నాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇచ్చే దాంట్లోనే మీకు ఎలా ప్రతిఫలం రావాలని ఆలోచించి ఇంకా మంచి చేయాలని చూస్తాడు. ఎందుకంటే ఈ వయసులో ఒక మనిషి, ఒక 70 సంవత్సరాలు దాటిన ఒక మనిషి
40 డిగ్రీలు, 42 డిగ్రీలు, 44 డిగ్రీలు, ఈరోజు 44 డిగ్రీల్లో ఆయన మీటింగ్లు చెప్తా ఉన్నాడంటే ఆయన చూడని పదవా? ఆయన చూడని పవరా? ఆయనకు తెలియని నాయకులా? ఆయనకు తెలియని రాజకీయమా? లేదు. మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు 10 మందికి సాయం చేసిపోతే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఒక మనిషి వినాశనం చేసిపోయాడు అంటే అది కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. మంచి చేయడం చేత కాదు కాబట్టి ఏదో ఒకటి చేద్దామని వినాశనానికి పూనుకున్నాడు మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు. దయచేసి సోదరులారా, మీ అందరికీ చెప్తున్నా, వ్యవసాయం దెబ్బతింది, ఉద్యోగం దెబ్బతింది, నీటిపారుదల రంగం దెబ్బతింది, రోడ్లు దెబ్బతిన్నాయి, మన జీవితాలు సరే. ఇప్పుడు మనకి ఏదో కొంచెం అట్లా కొనవుపురుతో ఉన్న మనకి రేపు పొద్దున మీ బిడ్డల demolition will start from this building.